అది మేము చేస్తున్నదే. మీకు తెలుసో లేదు, నేను ఈ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు నార్త్ అమెరికాలోని తెలుగు నవ నర్తకి నర్తకులరా రండి, ఆటవారి రంగస్థలాన్ని రక్తి కట్టించండి అని అభ్యర్థించాను. ఆ అభ్యర్థనకు తగ్గట్టుగా పార్టిసిపెంట్ చాలా కష్టపడి వచ్చారు. అదే ఊపుతో ప్రేక్షకులకు కూడా ఒక సెంటెన్స్ వదిలాను, రండి రసరమ్యమైన రాజ్యాన్ని వీక్షించండి కర్రతాళ ధ్వనులతో హర్షమోదాలతో. మీరు అలా చేస్తున్నారని నాకు తెలుస్తుంది, అందుకు నేను ఒక ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. The problem is that is song competition, this is dance. They are at more disadvantage than us. So let's move on with what we have. Let's not complain at what we don't have, because we are all volunteering here. We spent thousands of hours, 800 people with full-time job, and we did part-time on this ATA convention because it has come to Atlanta after 10 years, and 2001 convener is here, Mr. Narendra J. Reddy, and ask him how hard it is to conduct a convention like this. Believe me, when you go home, you always try to look for what are the things that went wrong with the convention. But you never think of the people like he mentioned, hundreds and hundreds of people, they give their money and also their time, which they could spend as well with their families and children. Please understand, I did a 2000 convention. For 6 months I had to close my business. That means a lot to me. But still it is worth it. When they were leaving, everybody was saying, thank you for hospitality. So please cooperate with him. Maybe there are some glitches.
but we have to just ignore those glitches because none of them are professionals, neither the participants nor the organizers. They are not event coordinators, they are not paid. They are paying from their pockets. Okay, thank you. And again, he was the convener of 2001 and 2000 ATA convention. And as far as I heard, that was the best convention ever held during that time from ATA. So we want to break that record, and we need your cooperation. సో ఇప్పుడు వరకు చేసిన ముగ్గురు ఎరగదీశారు అనుకుంటున్నాను. సో మీ యొక్క అప్రిసియేషన్ కూడా ఎరగదీశారు. సో అలాగే 20th పార్టిసిపెంట్ వరకు కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పిల్లలు నాకు తెలుసు వాళ్ళు ఎట్ ఏ టైం 2 సాంగ్లు కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ చేస్తున్న సాంగ్ కాదు, నెక్స్ట్ ఫైనల్కి వెళుతాము అనే హోప్తో కూడా వెళతారో వెళ్ళారో కూడా తెలియదు. ఆ హోప్ తో 2వ సాంగ్ కూడా కష్టపడ్డారు. అండ్ వీళ్ళ కష్టం వెనుక పిల్లలదే కాదు, వాళ్ళ పేరెంట్స్ చాలా ఉంది. సో ఈ పార్టిసిపెంట్ పేరెంట్స్ కి ఒక్కసారి సార్ నరేంద్ర గారు మీ రికార్డ్ బ్రేక్ చేద్దామని ఇచ్చిన ప్రయత్నం Thank you, Manasvi. Thank you, Mahit. సూపర్ స్టార్ గారు కృష్ణ గారి కుటుంబం, ఎన్టీఆర్ గారి కుటుంబం, ఏఎన్ఆర్ గారి కుటుంబం ఈ డాన్స్ ను చూసేలా టీవీ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయాలని ఆట వారికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తారు.
ఆడియన్స్ నుంచి ఇప్పుడు వరకు జరిగిన స్టేజ్ మీద యాక్చువల్గా ఫస్ట్ నేను రూమ్ లో అడుగు పెట్టగానే స్టేజ్ మీద ఒక కన్సర్న్ చేసిన మేడంని మళ్ళీ ఒక్కసారి స్టేజ్ ఇప్పుడు వరకు ఏం ఎరగలేదు, ఎవరికి దెబ్బలు తగలలేదు. సో మా ప్రయత్నం మేము చేసామని ఆమెకు మరొకసారి మనం చేసుకుంటాం. I wanted you to get it. Thank you, Krishna, and I'm very glad that you safely finished your dance. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమగా ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమించబడుతుంది. శ్రీ గారు థ్యాంక్ యూ సార్. సాయి వైష్ణవి, నేను చూస్తుంటే హీరోయిన్తో కంపేర్ చేసి ఒక కవిత చెప్పాలని నువ్వేమనుకోవట్లేదు. నీవు సమంత అంత సన్నము కాదు, నమిత అంత లావు కాదు, తమన్నా అంత వైటు కాదు, అనుష్క అంత హైటు కాదు, కానీ వారందరూ నీ నాట్యం ముందు దిగదుడు.
చర్లపాటి అని తెలియని వారు ఉండకపోవచ్చు, డాన్స్ నచ్చిన అతను చాలా సంవత్సరాల నుంచి చాలా మందికి డాన్స్ నేర్పుతున్నాడు. ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు చూసి ఎలా ఉందో 2 కామెంట్లు చెప్తే, స్టేజ్ ఫిక్స్ చేసింది కూడా ఆయన, మీ అందరికి తెలుసు. సో ఒక్క 2 కామెంట్స్ విత్ టీవీ కవరేజ్. Hello everybody. Hope you are all enjoying. అందరూ ఎంజాయ్ చేస్తారండి? అసలు నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. And I am equally supporting everyone here. I am really glad there are so many wonderful dancers in all over US. నేను అనుకోలేదు ఇంత బాగా చేస్తారని. చాలా బాగా చేస్తున్నారు అందరూ. And excellent job. All the parents, kudos. All the parents and all the teachers. Don't forget the teachers. Thank you. Just for your information, ఆయన లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎంతో మంది డాన్సర్లకి, ఇదొక్కటే కాదు, స్టార్ డాన్సర్ కాకుండా గ్రూప్ డాన్స్లు, ఆట వారి ప్రత్యేక కార్యక్రమాలు ఆయన రిక్వెస్ట్ చేయడం, ఎన్నో గంటలు ఆయన దగ్గర అర్ధరాత్రి 3 గంటల నుంచి నాకు మెయిల్ వస్తుంది. సో అన్ని గంటలు కష్టపడి కూడా ఈ రోజున సాంగ్స్ కార్యక్రమాన్ని వాళ్ళ స్టూడెంట్లే కాకుండా అందరిది ఎంజాయ్ చేస్తున్నాడంటే, అందుకని మీరు మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ పార్టిసిపెంట్స్ అయ్యే వరకు మీరందరూ ఉన్నారు. అందరూ అయిన తర్వాత ఒక గ్రూప్ పిక్చర్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను విన్న వాళ్ళకి, ఇంతకు ముందు లేని వాళ్ళకి. అంటే అల్లు అర్జున్ వచ్చాడో లేదో కానీ మనం చూపిద్దాం ఆయన కవరేజ్. చిన్న కవిత్వం. యాక్చువల్గా నేను ఈ ఫ్లైయర్ తయారు చేసేప్పుడు అచ్చ తెలుగులో చిన్న జలక్ రాశాను. యాక్చువల్గా సరస తాళాను లయబద్ధమైన ఆంగికం, అభినయం, హావభావాలతో కూడిన నాట్యం నవరస భరితం. అలాంటి నాట్యం పాదాలతో చేసే ప్రార్థనట. అతను ఇలా చేసినప్పుడు ఎనీబడీస్ లవ్ ఇస్ నెవర్ గాన్. ఐ విల్ రైట్ అ స్టోరీ అండ్ ఆర్యా 3లో సుకుమార్ గారికి వినిపించి ఈయన పర్సెప్షన్ లో సినిమా తీయమని చెప్తాను. లవ్ ఈజ్ నెవర్ గాన్.
హ్యాండ్సమ్ అడుగుతారు. మగవాడి గురించి నీ స్టైల్లో నువ్వు చెప్పావు, అమ్మాయి గురించి మగవాడి తరపున నా స్టైల్లో నేను చెప్పాను. మగవాడు ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అంటే నేను శ్రీ నుంచి ఎండమూరి గారు కవర్ చేశానని చెప్తాను. మగవాడు ఓ మంచి అమ్మాయిని గౌరవిస్తాడు, అందమైన అమ్మాయిపై ఉత్సుకత చూపిస్తాడు, తెలివైన అమ్మాయి నుంచి ప్రేరణ పొందుతాడు, తనను అర్థం చేసుకోగల అమ్మాయికి తనను తాను సమర్పించుకుంటాడు. నెక్స్ట్ పార్టిసిపెంట్ గ్రీష్మ. గ్రీష్మ ఉందండి. గ్రీష్మ కమిటీస్ లో ఎవరన్నా చైర్ కానీ కో చైర్ కానీ ఉన్నారండి ఇతర కమిటీస్ లో? ఈ ప్రోగ్రామ్ ఎలా నడుస్తుందో రెండు కామెంట్స్ చేస్తాను. విజయదశ సూపరా? తర్వాత అందరిని అవుట్ స్టేషన్ వాళ్ళని కూడా పిలుస్తారు. అన్నా సూపర్, ఒక్కసారి మరి అందరూ. అన్న నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చి రోహిత్ అండి. రోహిత్, నువ్వు ఏ సినిమా సాంగ్ కానీ ఫోక్ మ్యూజిక్ కానీ చేస్తున్నావు చెప్పు. I'm going to be doing Upinanta from Arya 2 and Love Check from Parvasam. Couple of words in Telugu. Uncle nakanతా రాదు. అది చాలా రాదు అనేది తెలిసింది కదా. నెక్స్ట్ సండే బాలవిహారు మనబడి అని అట్లాంటి క్లాసులు జరుగుతుంది. అలాంటి వాటికి కూడా వెళ్తే నెక్స్ట్ కన్వెన్షన్ కి నువ్వే మా తెలుగు రిప్రజెంటేటివ్ యాంకర్. Tonight at 10 o'clock there is another program on main stage. He is going to rock Michael Jackson's break dance, or I don't know what dance it is. And so Rohit తిరగదీశాడు, కానీ ఇక్కడ 5 నిమిషాలు, అక్కడ మెయిన్ స్టేజ్ మీద అతనికి 1 నిమిషం వస్తుంది టైం. విజయదశమి ముక్కలు 2 ముక్కలు మాట్లాడవలసింది ఈ ప్రోగ్రామ్ గురించి మనం చేసుకుంటాం. హలో, నా పేరు విజయదశమి. రమేష్ మన్యం గారికి స్టార్ డాన్స్ కోఆర్డినేట్ చేయడంలో నేను హెల్ప్ చేస్తున్నాను.
ఇప్పటి వరకు ఇక్కడ ఉత్సాహం అది చూస్తే ఇది చాలా బాగా జరుగుతున్నదని నాకు అనిపిస్తున్నది. మీ అందరూ ఏమనుకుంటారో ఒకసారి చెప్పగలిగితే సంతోషిస్తాం. ఐ హోప్ యూఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్. దట్స్ గుడ్ టు నో. ఎనీవే రమేష్ మన్యం గారు చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. నేను జస్ట్ ఇక్కడ అప్పుడప్పుడు ఏమైనా ఆయనకి ఫీడ్బ్యాక్ ఏమైనా అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వస్తున్నాను. సో ఎనీవే ప్లీజ్ గో హెడ్ అండ్ కంటిన్యూ విత్ ద ప్రోగ్రామ్. చాలా బాగా జరుగుతున్నది అండ్ ఇంతమంది ఇక్కడ చేరతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో చాలా దూరం నుంచి చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది. వెల్ గో హెడ్ విత్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ హోస్ట్ చేసి మా అందరికి చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ డెట్రాయిట్ నుంచి కూడా మేము చాలా కష్టపడి పేరెంట్స్ అందరూ పిల్లలకి డ్యాన్స్ నేర్పించి చేసుకుని వచ్చాము. సో వీ రియల్లీ ఫీల్ హ్యాపీ దట్ యు ఆర్ హోస్టింగ్ డేస్ అండ్ యు ఆర్ షోయింగ్ సో మచ్ ఇంట్రెస్ట్ ప్లస్ అందరికీ సపోర్ట్ ఇచ్చారు. వి థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఆల్సో పేరెంట్స్ అందరికీ కూడా ఫర్ డూయింగ్ హార్డ్ వర్క్. అయితే కంగ్రాచులేషన్స్ పేరెంట్స్ ఫర్ బ్రింగింగ్ యువర్ కిడ్స్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ thanks to all the volunteers for for your support. Thank you very much. Whenever it happens next time in Detroit, we do the same thing for you guys. Thanks అండి. మరల అట్లాంటి రావాలని మా ఆహ్వానం. అండ్ నమస్కారం అండి అందరికి. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే. మేము అక్కడ మినిస్టర్స్ ని ఇలియానాని అందరినీ పిలిచినా గానీ ఇక్కడ నుండి మేము పీపుల్ ని మొబిలైజ్ చేయలేకపోయాం. సో అందుకు ఈర్ష్యగా కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ బికాస్ మై హస్బెండ్ ఈస్ డూయింగ్ ఆల్ దిస్. ఇట్స్ రియల్లీ వర్త్. అంటే ఆయన పడిన శ్రమకి ఫలితం ఇక్కడ కనిపిస్తుంది మీ అందరి ఎంకరేజ్మెంట్ తో. మీరు ఇలాగే మీ పిల్లల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని నేను సవనీయంగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఉమెన్స్ ఫోరం చైర్ గారు మేము కూడా మీ ప్రోగ్రామ్కి తప్పకుండా వస్తామని రేపు కవిత రాత్రి 10కి ఓ స్కిట్ ఉంది జానపదం. అక్కడికి మీరందరూ డిన్నర్ చేసి ఆరాంగా వస్తే ఆస్వాదించగలరని నేను గ్యారంటీ ఇస్తున్నాను. 9:30 ఆమె కూడా ఉంది అందులో. అండ్ అగైన్ ఎలా చేస్తున్నాడు ఒక పర్సన్ మౌత్ తో మ్యూజిక్ చేస్తున్నాడు చుక్ 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 వెనకాల నుంచి లైక్ ఇంగ్లీష్ యోయో స్టైల్ అండ్ అట్ ద సేమ్ టైం అనదర్ కేస్ లైక్ సరిగానా. ఓ మ్యాన్ అమేజింగ్. యు నో వి హావ్ టు గివ్ టు అవర్ కిడ్స్. ఎందుకంటే ఇది ఎవరు చేయరండి, మన కిడ్సే చేయగలరు. తెలుగు మాట్లాడేది మనమే, తెలుగు నిలబెట్టేది మనమే. ఆర్గనైజర్స్ కి చిన్న మనవి అండి. సవినయంగా ఒక మనవి, లోకల్ టాలెంట్ కూడా ఎంకరేజ్ చేయాలని. క్రికెట్ ఆడితే టికెట్ లక్ష పెట్టి కొంటానే. నువ్వు కొట్టు అంటే నా అంపైర్ పైనే కక్షే కడతానే. నువ్వు కోసమై క్యూలో ఉండే కోటి మందిని నేనే. నువ్వు ఏడు పిలిచినా నేను నవ్వించే ఏకైక జోకర్నే. అందుముందే హార్ట్ ఫెయిల్గే, అందుముందే లాంగ్ ఫెయిల్గే, అంతలా ఉన్నో నీకే శక్తలా వస్తే నన్ను చుట్టేసి పారబోయికే.
థ్యాంక్ యూ ఓం ప్రకాష్, ఎరగా తీసేవన్నా. ఒక్కసారి మా అల్యూమినియం కమిటీ కోచైర్ ఉన్నానండి, ఆయన ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి ఒక 2 ముక్కలు చెబుతానని చాలా ఊపు మీద ఉన్నాడు. ఆయన కూడా డ్యాన్స్ చేయకుండా మనం పట్టుకుని 2 ముక్కలు మాట్లాడాడు. పేరెంట్స్ కానీ చింత మనం అండి, ఇంతమంది పిల్లలకి న్యాచురల్ టాలెంట్ సో మచ్ ఉంది, ఎంతో ఉంది. మన స్టార్ డాన్సర్ పంచ్ లైన్ అది న్యాచురల్ బాగుంది టాలెంట్. డాన్సర్ కాకపోవచ్చు, ఎనీ టాలెంట్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఫోర్స్ చేస్తాం. మన టాలెంట్ వాళ్ళ టాలెంట్ ఉంటే ఒక ఏజ్ వరకు ఫోర్స్ చేయొచ్చు. అది మనం ఎట్లానే చేసి ఫోర్స్ చేసి మన టాలెంట్ తీసుకొచ్చి మనం కూడా ఇండియాలో పిల్లలకు ఏం తీసుకోమని మనం అందరికీ చూపించుకున్నాం. వాళ్ళ అబ్బాయి శాట్కి వెళ్తానంటాడు, ఈయన డాన్స్ రిహార్సల్కి రమ్మంటాడు. అది ఆయన కన్సర్న్. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి, కానీ పిల్లలు యాటిట్యూడ్ కూడా మనం విలువ ఇవ్వాలి. వాళ్ళ ప్రియారిటీస్ ఇది. మనం తెలుగు నేర్పాలని, డాన్స్ నేర్పాలని అనుకుంటాం, వాళ్ళకు హోంవర్క్లు, ప్రాజెక్టులు, హై స్కూళ్ళు అవి కూడా ఉంటాయి. సో బ్యాలెన్స్ చేసుకుని 20 మంది పర్ఫార్మెన్స్ అన్ని రాష్ట్రాల నుంచి రావడానికి గల కారణమైన నాట్యానికి మరొక్కసారి నమస్సుమాంజలి. ఈ రోజు లాస్ట్ పర్ఫార్మర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అండ్ అఖిల్ అండి. అండ్ నేను ముందే చెప్పినట్టు విజిల్స్ కి పాయింట్స్ ఉండవు, బట్ అతని మోటివేషన్ కి అది దోహదపడుతుంది. అఖిల్, నువ్వు ఏ సాంగ్ కి డాన్స్ చేస్తున్నావు ఒకసారి చెబితే వాళ్ళు మరొకసారి ముగిస్తారు. Well, medley చేస్తున్నాము from the movie style. Adiyo samba and dance. Okay, rock the world. No. Is set the stage on fire and let you admire. అండ్ దీని తర్వాత అసలు ఉంది 20 మందికి ట్రోఫీలు. అండ్ దానికి ముందు మేము ఇంత శ్రమ పడటానికి కారణమైన ఒకే ఒక వ్యక్తి కల్చరల్ కమిటీ చైరు. ఆమె ఫ్యాషన్, ఆమె ఇది చూసి నేను యాక్చువల్గా ఈ ఈవెంట్ ముందు లేకపోయినా సోలో డాన్సర్స్ ని ఎంకరేజ్ చేయడానికి, అండ్ వీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ హూస్ దట్ న్యాచురల్ డాన్సర్ అండ్ స్టార్ డాన్సర్. దానితో శ్రమపడి దాని అంతటికి వెనుక దాగి ఉన్న ఒకే ఒక శక్తి నా దృష్టిలో డాక్టర్ శేషు శర్మ గారు. ఆమె కల్చరల్ కమిటీ చైరు. చాలా మందిని దాటుకుని ఆమెను చాలా రిక్వెస్ట్ చేశాను 2 గంటలకి, ఆమె రావడానికి 5 అయింది. సో చూడండి ఆమె పడే శ్రమ అన్ని ఈవెంట్లు కవర్ చేస్తూ. సో ఆమెకి ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనులతో స్వాగతం కలిగితే. అండ్ ఇంకొక మాట, ఈ స్టార్ డాన్స్ ఈవెంట్ చెప్పినప్పుడు ఆమె ఒకే మాట చెప్పారు నాకు, దెర్ ఈజ్ ఓన్లీ 1 ఎల్వి జయలక్ష్మి అని. దానికి రామ్ దుర్వాసల గారు దెర్ ఈజ్ ఓన్లీ 1 కమల్ హాసన్ అని. మన మహేష్ బాబు టాలీవుడ్ ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 చిరంజీవి అన్నాడు. చాలా సంతోషం మీరందరూ వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలు ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే, కింద 4 ఏళ్ల పిల్ల అహనా పెళ్లి అంటే పాడింది, అదిరిపోయింది. సుశీలమ్మ గారు అయ్యి బాబు ఈ పిల్ల ఎంత బాగా పాడింది, అమ్మాయి నేను పాడగలను అనుకునే వారేమో, అంత బాగా పాడింది. ఇక్కడికి వస్తే మీరందరూ అదరగొట్టేస్తున్నారు. అలా మీరందరూ ఏంటి పిల్లలా పిడుగులా చెప్పండి. మ్యూజిక్ టాలెంట్ ఉన్నాయి 2 వ్యక్తులు మాకు వచ్చారండి. ఒకటి సంధ్య ఆత్మకూరి. సంధ్య అంటే నాకు ఏం చెప్పాలో ఇలా అంత అభిమానం అమ్మాయి అంటే నాకు. ఆమె మాస్టర్ గారు వెంపటి చిన్నసత్యం గారి శిష్యురాలు. ఏం చెప్తారో చూద్దాం. ఇంకొక 2వ వ్యక్తి అండి శాస్త్రి భాగవతుల శాస్త్రి గారు.
ప్రత్యేకత, కూచిపూడిలో 12 వంశాలు ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు కూచిపూడి వాళ్ళ ఏంటంటే వాళ్ళ వృత్తే కూచిపూడి అనమాట. వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ కూచిపూడితో అందులో వీళ్ళ ఫ్యామిలీ ఒకటండి. శాస్త్రి గారు ఆయన నాట్యం చేస్తారు, మృదంగం వాయిస్తారు, బ్రహ్మాండమైన నృత్యం. మీరు ఇవాళ 20 మంది, ఎంతమంది అండి సెమీఫైనలిస్ట్? 20 మంది. కానీ చూడబోతుంటే 20 మంది స్టార్ డాన్స్ లాగా, న్యాచురల్ బోన్ డాన్స్ లాగా కనిపిస్తున్నారండి కదా. అంచేత మేము చాలా సంతోషం అండి మీరందరూ వచ్చినందుకు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా కొంతమంది, అందరికీ మేము ఇవ్వలేము, ఇవ్వలేని వాళ్ళకి మట్టుకు అంటే స్టార్ డాన్సర్ అనే టైటిల్ ఇవ్వలేకపోతే మటుకు మీ పిల్లల టాలెంట్ లేదని కాదు, మిగతా వాళ్ళకి కొంచెం ఇంకా అనుభవం ఉంది, అనుభవం వచ్చో ప్రాక్టీస్ ఎక్కువ అని అనుకోండి. చాలా సంతోషం అండి మీ అందరూ వచ్చినందుకు. ఇంకొకసారి రమేష్ మన్యం గారు 3 నెలలు మనం పనిచేస్తున్నాం. నేను మీద 3-4 నెలల నుంచి పనిచేస్తున్నాం. ఆయన భక్తి వదలని విక్రమార్కుల Bay Area Telugu Association and Nitya from Orlando andi, Nitya Soundari andi, and she is one of the winners in the Dimthana competitions in Florida. And next Rishika from Detroit andi. Clap please. And again I am calling out of Atlanta folks first, and Mahit from Charlotte, and Ashwin from Detroit, and Trishul from Detroit, Vikram from Detroit, and Sai Vaishnavi from Detroit. And the Detroit వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా గ్రూప్ డాన్స్లో కూడా పాడుకుంటారండి. సయ్యంది పాదం అనే కార్యక్రమం రేపు between 2 to 5. సో మీరందరూ వచ్చి వారిని ఆశీర్వదించాలని మరొకసారి ప్రార్థన. అండ్ నెక్స్ట్ రుచి ఫ్రమ్ చార్లెట్, గ్రీష్మ ఫ్రమ్ శాన్ ఆంటోనియో, and Om Prakash from Charlotte. ఇంకెవరైనా ఉన్నారండి? అవుట్ ఆఫ్ అట్లాంటా. Now the Atlanta folks, Manasvi ఉందండి రూమ్ లో. సౌరిష్, ప్రవల్లిక, రోహిత్, పూజిత, రాజీవ్ ఉన్నాడు, అండ్ మన్విత. ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరైనా మిస్ అయినా? అఖిల్, అఖిల్ నేను ఎక్కడ ఉన్నాను? అఖిల్, and thanks everybody. And Seshwar, group picture తీసుకురండి.